ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో దిట్వా తుఫాన్ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను ఉత్తర వాయవ్య దిశగా కదిలే క్రమంలో ప్రస్తుతం తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి 60 కిలోమీటర్లు, సాయంత్రానికి 25 కిలోమీటర్ల సమీపానికి రానుంది. అయితే ఇది తీరం దాటే అవకాశం లేదని, తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం వరకు తుఫాను తీవ్రత కొనసాగి తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక తుఫాను ప్రభావంపై నెల్లూరు జిల్లా పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ సూచించారు. తుఫాను పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో మంత్రి సమీక్షిస్తున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. నాగతేజ్, దిట్వా తుఫాను ప్రభావం నెల్లూరుపై ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది తీరం దాటే అవకాశం లేకపోయినప్పటికీ అక్కడే సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితుల్లో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు నెల్లూరు వ్యాప్తంగా? థ్యాంక్ యూ సుష్మా, వెరీ గుడ్ మార్నింగ్. ఏదైతే కూడా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ నేపథ్యంలో కూడా ఇప్పటికే వాతావరణ శాఖ 3 జిల్లాలకి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అదేవిధంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కూడా పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క తుఫాను ఎక్కువగా ఈ యొక్క 3 జిల్లాలపై తీవ్రత ఉండే అవకాశం ఉంది. నిన్నటి నుంచి కూడా రాబో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ కూడా హెచ్చరించిన పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క తుఫాన్ హెచ్చరికతో కూడా దీనికి దిత్వాగా నామకరణం చేసిన పరిస్థితి. యొక్క దిత్వా తుఫాన్ పూర్తి స్థాయిలో నెల్లూరుపై కూడా నిన్నటి నుంచి గత రాత్రి నుంచి కూడా పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు నియోజకవర్గాల్లోనూ మోస్తారు నుంచి వర్షాలు కురిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సెలవుపై బయటకు వెళ్ళినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ, ప్రధానంగా సంబంధించి పౌర సరఫరా శాఖ సంబంధించి అన్ని శాఖలను కూడా జిల్లా కలెక్టర్ కూడా కాన్ఫరెన్స్ కాల్ ద్వారా కావచ్చు, ప్రత్యేకించి ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఎవరైతే ఆర్డీఓస్ ఉన్నారో ఎంఆర్ఓ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ని సంసిద్ధంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా ఎలాంటి సెలవులపై బయటకు వెళ్లకుండా పూర్తి స్థాయిలో ప్రజలకి సహాయక చర్యల నిమిత్తం అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా నిన్నటి వరకు కూడా ఈ యొక్క ఏదైతే అమరావతికి సంబంధించి వాతావరణ శాఖ యొక్క ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా నిన్న శనివారం మధ్యాహ్నానికి కూడా యొక్క అల్పపీడనం కలయికలు కూడా ఆగ్నేయంగా ఉన్నటువంటి ప్రాంతంలో 120 కిలోమీటర్లు, అదేవిధంగా పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా కూడా 250 కిలోమీటర్లతో పాటు చెన్నైకి దక్షిణంగా 330 కిలోమీటర్లు అదేవిధంగా కేంద్రీకృతమైనట్లు కూడా వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే యొక్క అల్పపీడనం మాత్రం పూర్తి స్థాయిలో బలహీన పడుతున్న అనంతరం కూడా ఆదివారానికి లేదా రేపటికి తీవ్ర స్థాయిలో మళ్ళీ తుఫానుకు మారే అవకాశం ఉందంటూ కూడా మరొక పిడుగు లాంటి వార్త తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నిన్నటి రోజున ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అధికారంతరం కూడా అప్రమత్తమని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసాం మోంతా తుఫాన్ కావచ్చు, ఇలాంటి తుఫాన్ నేపథ్యంలో విపత్తుకర పరిస్థితులు ఎదుర్కొంటున్న జిల్లాలపై కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రధానంగా పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు కూడా ప్రత్యేకించి సహాయక చర్యల్లో భాగంగా, ముందస్తు చర్యల్లో భాగంగా గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, పూర్తి స్థాయిలో వచ్చినటువంటి తుఫాన్ నేపథ్యంలో అధికారుల అలసత్వాలు కావచ్చు, ఇలా అంశాలు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే జిల్లాలకు చేరుకునే క్రమంలో కూడా ఇటు మత్స్యకారులు కావచ్చు, ముప్పు ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఎవరైనా మత్స్యకారులు కూడా ఏదైతే ఇటు వేటకి వెళ్ళి ఉన్నారో వారు కూడా తిరిగి గమ్యస్థానాలు చేరేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని ప్రక్రియలు కూడా చేపట్టడం తెలుస్తుంది. ప్రత్యేకించి గత తుఫాన్ ప్రభావంతో కూడా జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 9 మండలాలు గుర్తించారు. 9 మండలాల మత్స్యకారులు కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. మరొక ద్వీప తుఫాన్ రూపంలో కూడా ముంపు ముంచే ప్రమాదం నేపథ్యంలో జిల్లాలో భారీ వర్ష సూచనలు ఉన్నాయంటూ వైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో మత్స్యకారులు కూడా అందరూ కూడా ఏదైతే ప్రభుత్వం కావచ్చు అధికారుల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి. మీకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే ఏదైనా స్థానిక ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి లేదా రెవెన్యూ శాఖ కూడా ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి ఇప్పటికీ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సోమశిల కావచ్చు, సంగం బ్యారేజ్, అదేవిధంగా పెన్నా పరివాహక ప్రాంతాలకు ఇప్పటికే పైనుంచి ఎక్కువగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూర్చుంటే వర్షాల నేపథ్యంలో ఇప్పటికీ నీటి మట్టం పెరుగుతుంది. ప్రధానంగా ఇప్పటికీ సోమశిల ప్రాజెక్టు కూడా 71 టీఎంసీల నీటి మట్టం అక్కడ చేరుకుంది. అయితే కొన్ని గేట్ల ద్వారా నీటిని కూడా ఇటు పెన్నా పరివాహక ప్రాంతానికి నిన్నటి రోజున అధికారులు కూడా విడుదల చేస్తున్న క్రమంలో ఆ యొక్క ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో కూడా ఇటు వాగులు, వంకలు పొరలిపోవడంతో ప్రత్యేకించి పోలీసు గట్టి కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల్లో వాగు దాటుకునే క్రమంలో ఒక 5 మంది కూడా మృత్యువాత పడ్డారు. అలాంటి మరలా పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ అజిత విధానంలో కూడా పూర్తి స్థాయిలో వాగులు, వంకల వద్ద ప్రత్యేకించి పెన్నా పరివాహక ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది.
రైట్, నాగతేజ్ అయితే ఒకవేళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 3 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఏ మేరకు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు వర్షం పడితే ఎంత మేర నమోదైంది? ఇప్పటి వరకు కూడా దిత్వా తుఫాన్ ప్రత్యేకించి జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పుకోవచ్చు. కానీ వాతావరణ శాఖ మాత్రం ఈ నెల 25 నుంచి డిసెంబర్ 2 అంటే పూర్తిగా 4 రోజుల పాటు పూర్తి స్థాయిలో నెల్లూరుతో పాటు చిత్తూరు, తిరుపతి, విధంగా ప్రకాశంలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా డే బై డే ఉండే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇటు తిరుపతి, విధంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో గత రాత్రి నుంచి కూడా మోస్తారు వర్షం చిరుజల్లుతో కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఇటు శ్రీలంక కావచ్చు, కొన్ని ఇటు మన తమిళనాడు కావచ్చు, ఇప్పటికే అక్కడ కురుస్తుంటే వర్షాలు అక్కడ సృష్టిస్తున్నటువంటి బీభత్సం ఏ విధంగా ఉంది కూడా సామాజిక మాధ్యమాల్లో కూడా దానికి సంబంధిత వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇవి చూస్తుంటేనే ప్రజల్లో ఒక భయాందోళన వాతావరణం కనిపిస్తుంది. మన ప్రాంతంలో కూడా ఈ తరహాలో వర్షాలు కురిస్తే, వరదలు వస్తే తమ పరిస్థితి ఏంటిదనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా భయాందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ప్రజెంట్ మాత్రం ఇంకా వర్షపాతానికి సంబంధించి ఎంత శాతం నమోదైంది, ఎంత మిల్లీమీటర్ల మీద కావచ్చు వర్షం కురిసి అనేది కూడా వాతావరణ శాఖ ఇంకా అంచనా వేయలేదు. కానీ నేటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కనుక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తే కనుక జిల్లాపై పూర్తి స్థాయిలో ప్రభావం ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి మరోవైపు చలి పంజా విసురున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం తారతమ్యం లేకుండా కూడా పొగమంచు రూపంలో కూడా ఎక్కువగా చలిగాలు కూడా వీస్తుండే నేపథ్యంలో మరోవైపు పిడుగు లాంటి దిత్వా తుఫాన్ ఉన్నటువంటి క్రమంలో జిల్లా ప్రజలు కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అధికంగా వర్షపాతం కనుక కురిస్తే వైపు రైతాంగం కూడా కుదేలయ్యే పరిస్థితుంది. గత ప్రభుత్వంలో నుంచి ఏదైతే గత తుఫాన్ నేపథ్యంలో కూడా ఇప్పటికే రైతాంగం కోలుకుంటుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి కొన్ని హెక్టార్ల రూపంలో కూడా ఇప్పటికే పంట నష్టం వాటిల్లింది. ఇప్పటికే ప్రభుత్వానికి దీనికి సంబంధించి నివేదిక కూడా నిరూపించి పంపించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ యొక్క ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో రైతాంగానికి ఆదుకుంటామని చెప్పేసి అధికారులు కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మరొక తుఫాన్ నేపథ్యంలో భారీగా అతి భారీ నుంచి భారీ వర్షాలు కనుక కురిస్తే ఇప్పటికే చేతికి వచ్చిన పంట కూడా పూర్తిగా నష్టపోయే అవకాశం ఉండే నేపథ్యంలో రైతాంగానికి ప్రభుత్వం నుంచి టార్పిన్ పట్ల లేదా గోతాల వంటివి గూడెంలో కూడా చేర్చినందుకు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా రైతాంగం కూడా కోరుకున్న పరిస్థితుంది. కానీ ఈ రోజు నుంచి కనుక రేపు ఎల్లుండి కురిసే అటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాల మీద కూడా పూర్తి స్థాయిలో ఎంత శాతం నమోదైంది కూడా వాతావరణ శాఖ తెలియజేసే పరిస్థితుంది. సుష్మా, రైట్, థ్యాంక్ యూ నాగతేజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.